ఇప్పుడు మనం అమరావతి పాఠ్యభాగం చెప్పుకుంటున్నాం. సో అమరావతి యొక్క చారిత్రక నేపథ్యం ఏంటో మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఎలా ఇంత పూర్వకాలంలో అది ఎలాంటి ప్రసిద్ధి చెందింది, ఏ ఏ రాజులు రాజవంశాలు దీన్ని పరిపాలన చేశాయి అనే విషయాన్ని మనం నిన్న చెప్పుకున్నాం. కంవాయిల దగ్గర నుంచి శ్రీముఖుడు అనే శాతకర్ణి, ఆ తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి, వీళ్ళందరూ కూడా పర్యజ్ఞశ్రీ శాతకర్ణి, వీళ్ళందరూ కూడా పరిపాలన చేశారు. తర్వాత వచ్చినటువంటి కాకతీయులకు ఇక్కడ పరిపాలకులకు కూడా సత్సంబంధాలు ఉండేవి, వాళ్ళలో కూడా సంబంధ బాంధవ్యాలు ఉండేటివి అని చెప్పుకున్నాం. ఆ తర్వాత విజయనగర రాజులు కూడా ఈ అమరావతిని సందర్శించారు. వాళ్ళ పాలనలో కూడా కొంతకాలం ఇది సాగింది. ఆ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ అమరేశ్వర దేవాలయాన్ని సందర్శించుకున్నట్టుగా మనకు చారిత్రక ఆధారాలు, శాసనాలు బట్టి మనకు తెలుస్తాయి. మనం చరిత్రను ఎలా అంచనా వేస్తాము అంటే, చరిత్రను ఎలా మనం ఆ సంవత్సరాలతో సహా ఎలా మనం గుర్తించగలుగుతున్నామంటే, మనకు చరిత్రలో కొన్ని ఆధారాలు లభ్యమవుతాయి. ఆ త్రవ్వకాల్లో లేక రాతి శాసనాల్లో ఆ దేవాలయాలపైన, కోట గోడలపైన ఇలా కొన్ని చారిత్రక ఆధారాలు మనకు లభ్యమవుతాయి. వాళ్ళు ఆ రోజుల్లో అంతా కూడా శిలాశాసనాలు చెక్కించారు. శిలాశాసనాలు, వీటిని రాతి శాసనాలు అంటారు, లేక రాగి రేకులపైన, ఇలాంటి కొన్ని రేకులపైన కూడా శాసనాలు చెక్కించారు. ఈ శాసనాలు ఆధారంగా తెలుగు భాషలో లేక వేరే భాషల్లోనో, పాలీ భాషలోనో, సంస్కృత భాషలోనో, రకరకాల రాజులు వాళ్ళ కాలంలో ఏ భాష అయితే ఉండేదో ఆ భాషలో వాళ్ళు శాసనాలు చెక్కించారు. సో ఆ శాసనాల ఆధారంగా మనం ఈ రాజులు ఈ కాలంలో పరిపాలన చేశారు, ఈ రాజులు ఈ కాలంలో దీన్ని సందర్శించారు, వీళ్ళు ఇక్కడికి వచ్చారు అనేది ఆ శాసనాల ఆధారంగాను చారిత్రక కావ్యాలు ఉంటాయి. కవులు రాసినటువంటి కావ్యాలు, ఇప్పుడు మహాభారతం ఎప్పుడో వాళ్ళు రాసినటువంటి కావ్యాలు, ఇలాంటి గ్రంథాల ఆధారంగాను మనం నిర్ణయాలు చేస్తూ ఉంటాం. ఆ కాల నిర్ణయాలు జరుగుతాయి, మనకు అలా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనకు ఏ ఏ రాజులు పరిపాలన చేశారు, ఎవరెవరు సందర్శించారు అమరావతి పట్టణాన్ని, బుద్ధుడు ఏ కాలంలో సందర్శించాడు, ఈ విషయాలన్నీ మనం మన పాఠంలో చెప్పుకున్నాం. కాబట్టి అక్కడ మనం చెప్పుకున్న దాన్ని బట్టి అమరావతి అనేది ఒక గొప్ప సాంస్కృతిక రాజధానిగా విలసిల్లినటువంటి ఒక ప్రాంతం. సాంస్కృతిక రాజధాని అంటే అనేక రకాలైనటువంటి సంస్కృతులు అమరావతిలో ఉన్నాయి. ఏంటి అనేక రకాలైనటువంటి సంస్కృతులు అంటే, భిన్న మతాలు. మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. ప్రధానంగా హిందూ మతం, తర్వాత మహమ్మదీయ మతం, తర్వాత క్రిస్టియానిటీ ఈ మతం. సో తర్వాత ఇంకా మన హిందూ మతంలో ఉన్నటువంటి అనేక రకాల తెగలు ఏవైతే జైన మతం కానీ, బౌద్ధ మతం కానీ, ఇలాంటి మతాలు ఏవైతే ఉన్నాయో ఈ మతాలకు సంబంధించినటువంటి ఛాయలన్నీ కూడా ఆ సంస్కృతుల యొక్క ప్రభావం మనకు అమరావతిలో కనబడుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఏ ఏ రాజుల యొక్క పరిపాలన సాగిందో ఆయా రాజుల యొక్క అభిప్రాయాలను ప్రజలపైన రుద్దడం జరుగుతుంది. కాబట్టి ఆయా సంస్కృతులు కూడా మనకి ఇక్కడ కనబడతాయి. కాబట్టి ఇక్కడ భిన్న మతాల వాళ్ళు, భిన్న కులాల వాళ్ళు ఈ అమరావతిలో నివసించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి అమరావతి భిన్న సంస్కృతుల కూడలి. కాబట్టి అనేక సంస్కృతులు వెలసిల్లినటువంటి ఒక ప్రాంతం. కాబట్టి ఇది ఒక మత సామరస్యానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు అమరావతిని. ఇకపోతే అమరావతిని బుద్ధుడు ఎప్పుడు సందర్శించాడు, ఇంకా అక్కడి విషయాలు ఏంటి అనేది మనం ఈరోజు చెప్పుకోబోయేటటువంటి పాఠంలో చెప్పుకుంటాం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దిలో గౌతమ బుద్ధుడు ధాన్య కటకాన్ని సందర్శించాడు. సిద్ధార్థుని పవిత్ర పాద స్పర్శతో ధాన్య కటకం పునీతమైందని బౌద్ధులు విశ్వసిస్తారు. ఈ విషయాన్ని బౌద్ధమత గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఇటీవల 2006లో ప్రపంచ బౌద్ధమత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర మహాసమ్మేళనం నిర్వహించారు. దేశ విదేశాల నుండి అనేక మంది బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ధాన్యకటక నగరంలో బుద్ధదేవుని ధాతువులను భద్రపరిచిన భరిణను నిక్షిప్తం చేసి మహాచైత్యం నిర్మించారు. ఆ చైత్యం చుట్టూ అత్యద్భుతమైన కళాఖండాలను అమర్చారు. శిల్పులు దీర్ఘ చదురపు శిలాఫలకాల మీద తథాగతుని జీవిత ఘట్టాలను చక్కగా చెక్కారు.
మీరు ఈ పక్కన ఏదైతే బొమ్మలో మీకు కనబడుతూ ఉందో ఇది అక్కడ నిర్మించబడినటువంటి బౌద్ధ చైత్యం, బౌద్ధారామం. సో ఇది దీని చుట్టూ యొక్క బుద్ధుని యొక్క జీవిత చరిత్రలన్నీ కూడా చెక్కబడ్డాయని చెప్తున్నాడు. కాబట్టి అక్కడికి బుద్ధుడు ఎప్పుడైతే సందర్శించాడో, ఇది అంతకు మునుపు బుద్ధుడు సందర్శించినటువంటి కాలంలో ఇది ధాన్యకటకం అనే పేరుతో ఉంది అమరావతి. అప్పుడు అమరావతి అనే పేరు లేదు, దానికి ధాన్యకటకం అనే పేరు. కాబట్టి ఆ సమయంలో బుద్ధుడు అక్కడ తన సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి ఆ ప్రాంతంలో బౌద్ధారామం లేక బౌద్ధ చైత్యం నిర్మించబడింది. అదే ప్రాంతంలో మనకు దలైలామా, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ గురువు దలైలామా. సో ఆ దలైలామా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రాలన్నింటినీ కూడా ఆయన సందర్శించాడు. కాబట్టి ఇక్కడ బుద్ధుడు పుట్టినటువంటి నేల కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధారామాలని ఆయన చాలా వరకు సందర్శించాడు. అప్పుడు ఆంధ్రదేశానికి వచ్చాడు. ఆంధ్రదేశంలో ఎక్కువ ప్రాంతం తిరిగినటువంటి ప్రాంతాలు, బుద్ధుడు తిరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఈ బుద్ధుడు తిరిగినటువంటి ఈ ప్రాంతాలు అన్నింటినీ ఆయన సందర్శిస్తూ ఇక్కడ చాలా కాలం బుద్ధుడు ఉంటూ తన శిష్యులకు ప్రబోధం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆయన ఒక మహాసమ్మేళనాన్ని నిర్వహించాడు. చాలామందితో, బౌద్ధ శిష్యులతో, కొన్ని వేల మంది శిష్యులు ప్రశిష్యులతో ఆయన అక్కడికి రావడం, సో ఆ బౌద్ధ భిక్షువులందరూ అక్కడ చేరడం, బుద్ధుని యొక్క సిద్ధాంతాల గురించి చర్చించుకోవడం, తర్వాత అక్కడ బుద్ధునికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. దీన్నే కాలచక్ర మహాసమ్మేళనం అంటారు. ఈ కాలచక్ర మహాసమ్మేళనం అక్కడే జరిగింది, అమరావతిలో. అప్పుడు ఇది ప్రపంచ దేశాల యొక్క దృష్టిని ఆకర్షించింది. అంటే ఎందుకు ఇది చెప్పడం జరుగుతూ ఉంది అంటే, ప్రపంచంలోనే ఇదొక ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రాంతంగా మనం గుర్తించాలనే ఉద్దేశంతో చెప్తున్నాడు. కాబట్టి ఒకప్పుడు ప్రపంచ దేశంలో బౌద్ధ మతస్థులు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళో వాళ్ళందరూ కూడా దాన్ని వీక్షించినటువంటి సన్నివేశం. ఇక బుద్ధదేవుని యొక్క సంబంధించినటువంటి స్మృతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అక్కడ కనబడతాయి అని చెప్తున్నాడు. తర్వాత పేరాలో నాగార్జునుడనే బౌద్ధ మతాచార్యుడు శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. వీరి స్నేహబంధానికి ఆనవాళ్ళు సుహృలేఖ, రత్నావళి అనే గ్రంథాలు. ఇందులో ప్రకటించిన భావాలు వారి ఆత్మీయతకు అద్దం పడతాయి. ఈయన ధరణికోటలోను నందికొండ ప్రాంతంలోనూ గల బౌద్ధారామాలలో నివసించేవాడు. విజయపురిలో శ్రీపర్వత విద్యాపీఠం స్థాపించాడు. దేశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యార్జన చేసేవారు. ఈ విశ్వవిద్యాలయంలో 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారట. ఇక్కడ ధర్మశాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రసాయన, వృక్ష, లోహశాస్త్రాలు బోధనాంశాలుగా ఉండేవి. నందికొండలో 1,500 గదులు గల ఆరామాలలో ఎక్కువ భాగం వివిధ శాస్త్ర గ్రంథాలతో నిండి ఉండేవి అని ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ఇక్కడ బోధనలు చేసేవారని క్రీస్తు శకం 640లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయన్త్సాంగ్ తన రచనలో తెలియచేశాడు. ఆచార్య నాగార్జునుడు బుద్ధుని యొక్క బోధనలకు ప్రభావితమై ఈ ప్రాంతంలో, ఈ ఆంధ్రదేశ ప్రాంతంలో ప్రత్యేకించి ఈ నాగార్జున కొండ, నాగార్జున పర్వతం అనేది ఒక ప్రాంతంలో, ఆయన నందికొండ ప్రాంతంలో నివసించాడు. అక్కడ నివసిస్తూ అక్కడ బౌద్ధారామాల్లో ఉంటూ, బౌద్ధారామాలంటే ఏమీ లేదు, వీళ్ళ బౌద్ధ భిక్షువులందరూ కూడా ఉండి ఆ బోధనలు, ఆ సిద్ధాంతాలను మీ శిష్యులకు చెప్పే ప్రాంతం అన్నమాట బౌద్ధారామాలంటే, అంతే. కాబట్టి ఆ బౌద్ధారామాల్లో ఉంటూ ఎక్కడెక్కడి వాళ్ళకో వీళ్ళు బోధనలు చేశారు. చూసారా, ఇక్కడ మనకు చెప్పిన వాటిల్లో ఏ శాస్త్రాలు ఇక్కడ చెప్పేవాళ్ళు అనేది భారతదేశం ఆ రోజుల్లోనే, ఎప్పుడు క్రీస్తు పూర్వమే ఇక్కడ మనకు ఎలాంటి శాస్త్రాలు చెప్పేవాళ్ళు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏంటవి? ధర్మశాస్త్రాన్ని ఇక్కడ చెప్పేవాళ్ళు, రాజనీతి శాస్త్రాన్ని ఇక్కడ చెప్పేవాళ్ళు, సాహిత్యం అంటే కవిత్వం, ఇక వైద్యం అంటే మెడిసిన్,
అంటే ఆయుర్వేదిక వైద్యం మనకి ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చరకుడు లాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాల్లో మన భారతదేశంలో ఆపరేషన్స్ కూడా చేసినట్టుగా, అంటే శస్త్రచికిత్సలు కూడా చేసినట్టుగా చెప్తారు. కాబట్టి ఇక్కడ వైద్యము, రసాయన శాస్త్రాలు అంటే కెమిస్ట్రీ, వృక్ష శాస్త్రం అంటే బోటనీ, అంటే చెట్లకు సంబంధించినటువంటి శాస్త్రాలు, ఇవన్నీ కూడా లోహ శాస్త్రాలు, మెటల్స్, వీటికి సంబంధించినటువంటి శాస్త్రాలు, ఇవి కాకుండా ఖగోళ శాస్త్రాలు, జ్యోతిష్ శాస్త్రం, గణిత శాస్త్రం, ఇలా ఎన్నో శాస్త్రాలు ఇక్కడ ఎన్నో శాస్త్రాలు ఇక్కడ చెప్పబడేవన్నమాట. కాబట్టి ఆచార్య నాగార్జునుని కారణంగా ఈ ప్రాంతం బౌద్ధ మత ఘోషలతో మొత్తం విస్తరించినటువంటి వ్యాప్తి చెందినటువంటి ప్రాంతం. కాబట్టి ఒక్క నాగార్జునుడే కాదు, ఇక ఆర్యదేవుడు, బుద్ధఘోషుడు లాంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక యూనివర్సిటీ లాగా, ఈ అమరావతి అనేది ఒక విశ్వవిద్యాలయం లాగా విలసిల్లింది ఆ రోజుల్లో. ఎక్కడెక్కడి నుంచో ఏ దేశాల నుంచో వచ్చి ఇలాంటి అద్భుతమైనటువంటి శాస్త్రాలన్నీ విదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ చదువుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు 7,700 మంది శిష్యులు ఆ రోజుల్లో ఉండేవాళ్ళంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి అలా భారతదేశం ఆ రోజుల్లో అనేక రకాలైనటువంటి ప్రాచీన శాస్త్రాలన్నింటినీ కూడా బోధిస్తూ ప్రపంచానికే ఒక మార్గదర్శకమైనటువంటి రోజులవి. కాబట్టి అందులో మన ఆంధ్రదేశం, మన ఆంధ్ర ప్రాంతం అలాంటి ఒక విశ్వవిద్యాలయానికి స్థానమైంది అంటే ఇక అది పెద్ద గర్వకారణమే కదా. మరి అలాంటి చోటులో ఈరోజు అమరావతి అనేది నిర్మించబడుతూ ఉంది. అదొక రాజధానిగా మనకి ఇక్కడ రాబోతూ ఉంది కదా, వచ్చింది. కాకపోతే అది ఏదైతే మనం అనుకున్నారో ఆ విధంగా అది నిర్మించబడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చంద్రగుప్త మౌర్యుని పరిపాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీసు, అంటే క్రీస్తుపూర్వం 302 ఆ రోజుల్లో రాసినటువంటి ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు ప్రాకారాలున్న 30 నగరాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. వాటిలో ధాన్య కటకం కూడా ఒకటని చరిత్రకారులు భావిస్తున్నారు. బుద్ధుని జాతక కథలలో ప్రస్తావనకు వచ్చే ఆంధ్ర నగరి కూడా ధాన్య కటకమే. అశోకునికి పూర్వమే ధాన్య కటకంలో బౌద్ధ స్తూపం ఉన్నట్లు తెలుస్తోంది అని చెప్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమవుతూ ఉంది, ఈ పేరాలో మనం చదివినటువంటి విషయాలను బట్టి మనకేం అర్థమవుతుంది, ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఈ ఇండికా గ్రంథంలో ఆయన రాసినటువంటి, ఆ గ్రీకు రాయబారి రాసినటువంటి ఇండికా అనే గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడు ఆయన. ఇది ఇప్పటి విషయం కాదు, ఎప్పుడో క్రీస్తు పూర్వం. అప్పుడు మన వాళ్ళు భారతదేశం అంటే ఏందో అనాగరికులు, నాగరికత లేనటువంటి వాళ్ళు, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళకి జ్ఞానమే లేదు అని మనకి ఇక్కడ వచ్చినటువంటి ఇంగ్లీష్ వాళ్ళు మన ప్రపంచంలో అన్ని దేశాలకి ఎలా చూపించారంటే మనది ఒక పేద దేశం, మనది ఒక ఏమీ అక్షర జ్ఞానం లేనటువంటి దేశం, ఇలాంటి దేశాన్ని మేమే వచ్చాము, మేమే బాగుపరిచాము అన్నట్టుగా ప్రపంచ దేశాలకి వాళ్ళు చూపించారు అట్లా. కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి సంపదలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద, ఎన్నో గురుకులాలు, ఎన్నో అద్భుతమైనటువంటి కోటలు, బ్రహ్మాండమైనటువంటి రాజులు ఇక్కడ పరిపాలన చేశారు. చూడండి, రాజనీతి శాస్త్రం ఇక్కడ నేర్చుకుని వెళ్ళి విదేశాల్లో, అంటే రాజనీతి శాస్త్రం అంటే రాజులు ఎలా పరిపాలన చేయాలి, కాబట్టి రాజు ప్రజలతో ఎలాంటి సత్సంబంధాలు ఉండాలి, కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా పాలిటిక్స్ మొత్తం ఈ రాజనీతి శాస్త్రం అంతా ఇక్కడ నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. ఇక్కడ కట్టినటువంటి కోటలు వీటిని మార్గదర్శకాలుగా తీసుకొని విదేశాల్లో నిర్మితమైనటువంటి కోటలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆ రోజుల్లోనే ఒక ప్రాకారాలు ఉన్నటువంటి 30 నగరాలు మన ఆంధ్రులకు ఉండేటివని రాశాడు ఆ గ్రంథంలో. ప్రాకారాలు ఉన్నటువంటివి అంటే కోటలు. ఒక్కొక్క కోట తీసుకోండి, ఒక కోట, ఒక నగరం ఎలా నిర్మించబడుతుంది అంటే రాజుగారు ఈ శత్రువులు ఎవరైనా వచ్చి దాన్ని లోబరుచుకోలేనట్టుగా ఒక దుర్భేద్యంగా కోటలు నిర్మించబడేటివి. ఆ కోటల్లో మొదటి ప్రాకారం దాటుకొని రెండో ప్రాకారాలకు వెళ్ళాలి, రెండో ప్రాకారాన్ని దాటుకొని మూడో ప్రాకారానికి వెళ్ళాలి, మూడో ప్రాకారాన్ని దాటుకొని నాలుగో ప్రాకారంలోకి వెళ్ళాలి. ఎక్కడో లోపల రాజుగారు ఒక అద్భుతమైనటువంటి కోటలో నివసిస్తూ ఉంటాడు. అంతఃపురాలు ఉంటాయి. ఈ కోటలు, ఈ ప్రాకారాలు అంటే కోట గోడలు, ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క కోట గోడ ఉంటుంది నిర్మాణం. ఒక ప్రాకారానికి ఇంకొక ప్రాకారానికి మధ్య చాలా విస్తీర్ణం ఉంటుంది.
కాబట్టి ఇలాంటి ప్రాకారాలతో కూడినటువంటి నగరాలు, కోట లోపల కూడా నగరాలు ఉండేటివి. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ కోట తీసుకోండి, కోట లోపలే ఒక నగరం ఉండేది, రాస వీధులు ఉండేటివి, బ్రాహ్మణ వీధులు, రాస వీధులు, ఇలా వెలిసిలింది ఆ నగరం. కోట బయట మరి నగరాలు ఉండేటివి, కోట బయట మిగిలినటువంటి కులాల వాళ్ళందరూ కోట బయట నివసించేవారు. ఈ విధంగా కోట నిర్మాణాలు అద్భుతంగా జరిగేవి ఆ రోజుల్లో. కాబట్టి అలాంటి నగరాలే మనకు 30 నగరాల దాకా ఉండేవి ఇక్కడ ఆ రోజుల్లో, ఆ రాజుల కాలంలో. మరి ఏమైపోయినాయి కాలగర్భంలో ఈ దాడులు, యుద్ధాలు కారణంగా ఈ నగరాలన్నీ కూడా పూర్తిగా మరుభూములుగా మారిపోయినాయి, శిథిలాలు అయిపోయినాయి. ఈరోజు మనకు ఆ నగరాలు ఉన్న చోట శిథిలాలే కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయితే మనకు అమరావతి కనబడకుండా పోయిందో, ఆ రోజుల్లో ఈ ధాన్య కటకం కూడా ఒకటి అని చెప్తున్నాడు. ఇవన్నీ కనుమరుగైపోయినాయి మహమ్మదీయుల దాడుల కారణంగా, చాలా కారణంగా. కాబట్టి ఇలా శిథిలాలు మాత్రం మనకు కనబడుతున్నాయి. సో ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఇది ఈనాటి చరిత్ర కాదు, ఒకప్పుడు చాలా గొప్పగా ఉండినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా అని చెప్పడం కోసమే మనం ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీటికన్నిటికీ ఆధారం ఏంటి? ఊరికే ఉత్తిగా చెప్పుకోలే నా భారతదేశం చాలా గొప్పది, ఇక్కడ పెద్ద పెద్ద నగరాలు ఉండేటివి అని మనం ఊరికే చెప్పుకోవట్లే, ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇండికా గ్రంథమే మనకు ఆధారం, గ్రీకు రాయబారి రాసినటువంటి ఇండికా గ్రంథమే మనకు ఆధారం. ఇది నేను చెప్తున్నది కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశ చరిత్రలు, వేరే దేశాల చరిత్రలు మనం చదువుకుంటున్నట్టుగానే మన చరిత్రలు కూడా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. సో అన్ని గ్రంథాల్లో ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలే. కాబట్టి ఆ తర్వాత చూడండి, తర్వాతి కాలంలో అమరావతికి సమీపంలో ఉన్న వడ్డమాను, మునగోడులో జైన మతం విస్తరించింది. సమస్త జీవుల పట్ల దయ ఉండాలంటూ వర్ధమాన మహావీరుడు మొదలైన జైన తీర్థంకరులు జైన మతాన్ని ప్రచారం చేశారు. అనేక మంది జైన మతానుయాయులు అమరావతిలో జ్ఞానార్జన చేసేవారు. అమరావతిలోని పార్శ్వనాథుని ఆలయం జైన మత వికాసానికి సాక్షిభూతంగా నేటికి అలరారుతోంది అని అంటున్నాడు. సో ఇక్కడ మనకు తెలిసేటటువంటి విషయాలు ఏంటి? దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది, ఇక్కడ ఒక్క బౌద్ధ మతమే కాదు, జైన మతం కూడా ఇక్కడ బాగా విస్తరించింది, జైన మతానికి కూడా ఇక్కడ బీజాలు పడ్డాయి అని చెప్పడానికి పార్శ్వనాథుని ఆలయం ఈ రోజుకి కూడా మనకు అక్కడ కనబడుతుంది. జైన మత స్థాపకుడు ఎవరు? వర్ధమాన మహావీరుడు. బుద్ధుడులాగా వర్ధమాన మహావీరుని యొక్క సిద్ధాంతాలను జైనులు అనుసరిస్తారు. ఆ జైన మత సిద్ధాంతాలని అనుసరించే వాళ్ళని జైన మతానుయాయులు అని అంటారు. అనుయాయులు అంటే అనుసరించి వెళ్ళేవాళ్ళు. ఎవరైతే ఆ సిద్ధాంతాలు నచ్చుతాయో వాళ్ళు ఆ మతంలోకి వెళ్తారు కదా. మతం మార్చుకోవడం అనేది మనకు ఉన్నటువంటి హక్కు. అది మనం ఈరోజు ఈ మతంలో ఉండొచ్చు, రేపు ఇంకొక మతంలో ఉండొచ్చు. అంటే మతం అంటే అభిప్రాయం అని అర్థం. ఈరోజు నాకు ఇది ఇష్టమైంది, నేను దీనిలో ఉంటున్నా, నా మతాన్ని నేను మార్చుకోవచ్చు, నాకు ఆ మతం యొక్క సిద్ధాంతాలు నచ్చాయి, మార్చుకోవచ్చు. కాబట్టి అట్లా బౌద్ధ మతం ప్రచారం ముగిసిన తర్వాత వచ్చినటువంటి మతం జైన మతం బాగా విస్తరించింది. ఇది కూడా కొన్ని దేశాల్లో జైన మతం విస్తరించి ఉంది. వర్ధమాన మహావీరుని యొక్క సిద్ధాంతాలను ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళందరూ జైన మతాన్ని స్వీకరించారు. కాబట్టి ఇప్పటికీ కూడా మనకు ఆ పార్శ్వనాథుని ఆలయం మనకు అక్కడ దర్శనమిస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరు ఈ జైన మతాన్ని విస్తరించినటువంటి వాళ్ళంటే జైన తీర్థంకరులు అంటే ఆ జైన మతంలో గురువులను తీర్థంకరులు అంటాం. సో ఆ గురువులు చాలామంది ఈ అమరావతికి వచ్చినట్టుగా ఇక్కడే, ఎందుకంటే ఇది అప్పటికే బౌద్ధ మతంలో ఆ బౌద్ధ సిద్ధాంతాలను వ్యాప్తం చేయడానికి అనుకూలమైనటువంటి ప్రదేశంగా ఉంది. కాబట్టి బౌద్ధ మతం తర్వాత వచ్చినటువంటి జైన మతం కూడా అదే ప్రాంతాన్ని ఎంచుకున్నది. అలా ఎంచుకొని బౌద్ధ మతాన్ని జైన మతాన్ని విస్తరించే ప్రయత్నం జరిగింది. తర్వాత చూడండి, ఇక్కడ పైన చూడండి, 12-13 శతాబ్దాలలో బౌద్ధమత ప్రభావం తగ్గిపోయి శైవమతం వ్యాప్తి చెందనారంభించింది. రాజులు కూడా శైవమతాన్ని అవలంబించసాగారు. శివుడి ఆత్మలింగంలో ఒక భాగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠించాడనే పురాణ గాథ ప్రచారంలో ఉంది. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం పంచారామాలలో ఒకటైన అమరారామంగా ప్రఖ్యాతి పొందింది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతికి సమీపంలో
వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. తరువాతి కాలంలో అమరావతి ఇస్లాం, క్రైస్తవ మతాలకు కూడా ఆలవాలమైంది. అన్ని మతాల వారి సమాగమంతో, భారతీయ ఆత్మతో ఆధ్యాత్మిక కేంద్రంగా అమరావతి నేటికి విరాజిల్లుతోంది అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి? ఒక్క బౌద్ధ జైన మతాలే కాదు, తర్వాత 12-13 శతాబ్దాల్లో ఏం జరిగింది? 12-13 శతాబ్దాల్లో శైవ మతం వచ్చింది. ఇది హిందూ మతంలోనే ఒక తెగ. మొన్న చెప్పుకున్నాం, శైవ మతం ఎంత ఉధృతంగా వచ్చింది అంటే అదొక పిచ్చి అనుకోండి. శైవ మతం ఒక పిచ్చిగా వచ్చింది. అది అంటే వీర శైవులు ఎక్కువ మంది వచ్చేసారు. శివుణ్ణి పిచ్చిగా ఆరాధించేది, అలాంటి వాళ్ళనే వీరశైవులు అని అంట. ఇక వేరే వాళ్ళకి మైండ్లో ఇంకేంటి ఉండదు, శివుడు 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 అంతే, శివుడు ఒక్కడే దేవుడు, ఇంకెవ్వరూ దేవతలు కారు అనేటటువంటి ఒక వీరశైవ మతం బాగా ప్రకోపించింది అనుకోవాలి. అలా వాళ్ళు ఏంటంటే ఒక ఉన్మాదులుగా తయారయ్యారు. అలా తయారయ్యి 12-13 శతాబ్దాల్లో ఇదే జరిగింది. ఎందుకంటే మహాభారత గ్రంథం 11వ శతాబ్దంలో ప్రారంభమైందమ్మా. 11వ శతాబ్దంలో ప్రారంభమైన మహాభారత గ్రంథం మహాభారతంలో దేవుడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఆయన ఎవరు? విష్ణువు యొక్క అంశ. అంటే వైష్ణవ దేవుడు కదా, విష్ణువు కదా. కాబట్టి విష్ణువుని ఆరాధించే వాళ్ళందరూ కూడా వైష్ణవులు కదా. కాబట్టి ఇది వైష్ణవ మతం. వైష్ణవ మతానికి వైష్ణవులకు సంబంధించినటువంటి గ్రంథం మహాభారతం. 12వ శతాబ్దంలో ఎప్పుడైతే వీరశైవ మతం వచ్చేసిందో నన్నయ్య 2.5 పర్వాలే రాసి పక్కన పెట్టాడు, ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఈ గ్రంథాన్ని దాదాపు 200 సంవత్సరాల వరకు ఎవరు ముట్టుకోలేదు, ఎవరు రాయలేదు. కారణం ఏంటో తెలుసా? ఈ వీరశైవ మతం వచ్చేసింది. శైవులందరూ ఈ గ్రంథాన్ని మనం ఎందుకు రాయాలి? ఆ గ్రంథాన్ని ముట్టుకోవడానికి, ఆ గ్రంథాన్ని కంటిన్యూ చేయడానికి ఏ కవి కూడా ముందుకు రాలేదు, ధైర్యం చేయలేదు, చంపేసేవాళ్ళు అట్లా. కాబట్టి 12వ శతాబ్దం పూర్తిగా వీరశైవ మతమే ఉండేది. అదే కదా మనం ఒక సినిమా చూసాం, దశావతారాలు సినిమాలో ఈ విషయాన్ని, ఈ ఘట్టాన్ని చూపిస్తాడు. వీరశైవ మతం. అప్పుడు రామానుజాచార్యులు ఆ విగ్రహాన్ని దాచిపెట్టడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో, విష్ణువు యొక్క విగ్రహాన్ని. అర్థమైందా? సో అంత ఎక్కువగా వీరశైవ మతం ఆ రోజుల్లో ఉధృతిగా వచ్చింది. ఆ తర్వాతి కాలంలో అది తగ్గిందనుకోండి. ఆ తర్వాత కాలంలో 13-14 శతాబ్దంలో అది తగ్గింది. తర్వాత మహాభారతం పూర్తి కాబడింది. కాబట్టి వీర వైష్ణవ 2 మతాలు కూడా కలిసాయి, మత సామరస్యం కూడా పెరిగింది. అందుకనే ఆ తర్వాతి కాలంలో వచ్చినటువంటి, అంటే ఈ వీరశైవుల కాలంలోనే అమరలింగేశ్వర స్వామికి మహావైభవంగా జరిగింది ఆ కాలంలో అమరలింగేశ్వరుడు. కాబట్టి అక్కడ అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వరునికి ఆ తర్వాతి కాలంలో జమీందారుల పాలన వచ్చేసింది. 16-17 శతాబ్దాల్లోనే జమీందారుల పాలన వచ్చేసింది. అప్పుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అని ఆ రోజుల్లో, ఆ కాలంలో ఉన్నటువంటి రాజుల వంశానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి అతన్ని జమీందారుగా పిలిచేవారు, రాజుగా పిలిచేవారు కాదు, జమీందారుగా పిలిచేవారు. ఆయన ఆ తర్వాతి కాలంలో అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా కట్టించాడు. ఇప్పుడు అమరావతిలోకి వెళ్తే మనం అమరలింగేశ్వరుని దర్శించుకోవచ్చు, విష్ణువుని కూడా మనం అక్కడ దర్శించుకోవచ్చు. ఇట్లా సకల మతాల యొక్క ఒక కలయికగా మనం అమరావతిని చెప్పుకోవచ్చు. ఒక సాంస్కృతిక రాజధానికే కాకుండా ఒక ఆధ్యాత్మిక విషయాలకు కూడా అమరావతి రాజధాని అని చెప్పడానికే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కానాచి. అశోకుడు నిర్మించిన మహాబౌద్ధ స్తూపానికి ఆచార్య నాగార్జునుడు మహాప్రాకారాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 1779లో మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వేయరుగా పనిచేసిన కల్నల్ కాలిన్ మెకంజీ అమరావతి శివారు ప్రాంతంలో ఉన్న దీపాల దిన్నె అని పిలిచే మట్టి దిబ్బ దగ్గర చెల్లా చెదురుగా పడి ఉన్న అద్భుత శిల్ప సంపదను గుర్తించాడు. అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నప్పుడు ఇక్కడి బౌద్ధ భిక్షువులు ప్రతిరోజు ఇక్కడ వేలాదిగా దీపాలను వెలిగించేవారట. అందువల్ల ఈ ప్రదేశానికి దీపాల దిన్నె అనే పేరు వచ్చింది. బుద్ధుని జీవిత ఘట్టాలను శిల్పాలుగా మలచడానికి వితరణ చేసిన వారి పేర్లు శాసనాలలో లిఖించారు. ఒక చర్మకారుడు
పూర్ణ కుంభ శిల్పాన్ని తన వంతుగా దీపాల దిన్నెపై చెక్కించాడు. అనాదరణకు గురైన ఆ శిల్ప సంపద కల్నల్ కాలెం మెకెంజీని ఆకర్షించింది. ఆ శిల్ప సంపదను గురించి ఆంగ్ల ప్రభుత్వానికి తెలియచేశాడు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, భట్టిప్రోలు మొదలైన ప్రదేశాలలో లభించిన బౌద్ధ శిల్పాలను అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలుస్తారు. ఎన్నో శిల్పాలు కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని కళారూపాలు బ్రిటిష్ మ్యూజియంలో అసాహి షింబున్ గ్యాలరీలో అమరావతి సాంస్కృతిక వైభవాన్ని, శిల్పకళా వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ కొలువై ఉన్నాయి. మరికొన్ని శిల్పాలను మద్రాసు, కోల్కతా మ్యూజియంలలో భద్రపరిచారు. ఇంకొన్ని శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరిచారు. ఇంతకీ మనం ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈరోజు మనకు అమరావతి ఒకప్పుడు ఇంత గొప్పగా ఉండేది అనడానికి మనకు అక్కడ లభించినటువంటి ఆధారాలే మనకు నిదర్శనాలు. అంటే ఎవరు చాలా వరకు నాకు తెలిసినంత వరకు బ్రిటిషర్స్ ఎవరైతే మనల్ని పరిపాలన చేశారో వాళ్ళు కొంత మనకి మేలే చేశారు. చాలామంది మనకు మేలే చేశారు. కాంబెల్ లాంటి వాళ్ళు, తర్వాత బ్రౌన్ దొర లాంటి వాళ్ళు, ఇలా మెకెంజీ లాంటి వాళ్ళు చాలామంది మనకు ఇక్కడ సంస్కరణలు తెచ్చారు. మంచి మంచి సంస్కరణలు కూడా తెచ్చారు. దాన్ని మనం కాదనట్లేదు. బ్రిటిషర్సు ఎంతగా మన దేశాన్ని నాశనం చేశారో కొంతమంది అందులో మన నాగరికతను కాపాడినటువంటి వాళ్ళు ఉన్నారు. మన పురాణ చారిత్రక ఆధారాలను భద్రపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు. భారతదేశం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని వాటిని అన్నీ సేకరించి భద్రపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళలో మెకెంజీ ఒకడు. ఆ బౌద్ధ ప్రాంతాన్ని, ఆ ఆరామాలను, అమరావతిలోని ఆ ప్రాంతాలను ఆయన సందర్శించాడు. ఈయన మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో, ఆ రోజుల్లో అది చాలా పెద్ద కళాశాల మద్రాసు, అంటే మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు ఒకప్పుడు అందరూ మద్రాసుకి వెళ్ళే చదువుకునేవాళ్ళు. దాన్ని ప్రెసిడెన్సీ కళాశాల అంటారు. ఆ రోజుల్లో చాలామంది అక్కడే చదువుకున్నారు. సో అక్కడ మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఉన్నటువంటి ఆయన పరిశోధనలు చేసుకుంటూ ఇలా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి కళాఖండాలు చూశాడు. అద్భుతమైనటువంటి శిల్పాలు సేకరించాడు. అన్ని ముక్కలు ముక్కలుగా, చిదిలలుగా పడిపోయి మట్టిలో కలిసిపోయి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆయన సందర్శించి వాటంతా సేకరించి మద్రాసులో కొన్ని, కలకత్తాలో కొన్ని, తర్వాత బ్రిటిషర్సు వాళ్ళ దేశానికి తరలించి మన భారతీయ శిల్ప కళాఖండాలు, మన భారతీయ వస్తు సామాగ్రి, ప్రాచీన రాజుల కాలాలకు సంబంధించినటువంటి చాలా జ్ఞాపకాలు మనకు బ్రిటిష్ మ్యూజియంలో కనబడతాయి. మన కోహినూర్ వజ్రం లాంటివి కూడా అక్కడే ఉండేవి కదా. కాబట్టి ఎంతైతే దోచుకుపోయారో కాపాడిన వాళ్ళు ఉన్నారు, దోచుకుపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కళాఖండాలన్నింటినీ ఆయన భద్రపరిచాడు. ఈ రోజుకి కూడా మనం కొన్ని అక్కడ అమరావతిలో చూడొచ్చు, కోల్కతా లాంటి, మద్రాసు లాంటి మ్యూజియంస్లో ఇక్కడ దొరికినటువంటి వస్తువులు చూడొచ్చు. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ, అద్భుతమైనటువంటి శిల్పకళా సంపద ఇక్కడ ఉంది. అంటే ఒకప్పుడు మహానగరంగా గొప్ప గొప్ప దేవాలయాలతో విలసిల్లినటువంటి నగరం అనడానికి ఇదొక నిదర్శనం. తర్వాత ఇక్కడ బౌద్ధ క్షేత్రాలు ఇక్కడ విలసిల్లాయి అనడానికి నిదర్శనం అక్కడ దీపాల దిన్నె ప్రాంతం. చూసారా, దీపాల దిన్నె అని ఎందుకు పేరు వచ్చిందో చెప్తున్నాడు ఇక్కడ. సో ఆ దీపాల దిన్నె అంటే ఈ బౌద్ధ భిక్షువులు ఎవరైతే ఉన్నారో, కొన్ని వేలాది మంది బౌద్ధ భిక్షువులు, 7,700 మంది మనం నేర్చుకునే వాళ్ళే, కనీసం అక్కడ శిష్యులుగా ఉండి నేర్చుకునే వాళ్ళే అంతమంది అయితే, ఇక బౌద్ధ మతాన్ని ఆచరించే వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి ఆ ప్రాంతానికి వచ్చి ఆ బుద్ధుని యొక్క జ్ఞాపకాలకు గుర్తుగా సాయంత్రం పూట అక్కడ దీపాలు పెట్టేవారు. ఒక పెద్ద మట్టి దిబ్బలాగా ఉండేదన్నమాట అది. సో ఎత్తైనటువంటి ప్రదేశం, ఆ ప్రాంతంలో దీపాలు వెలిగించి బుద్ధుని స్మరించుకొని వెళ్ళేవారు. కాబట్టి దానికే దీపాల దిన్నె అని పేరు వచ్చింది. కాబట్టి అక్కడ ఆ ప్రాంతాలు ఏ విధంగా బుద్ధుని యొక్క పాద స్పర్శ చేత విశిష్టతను పొందాయో ఆ విషయాలన్నీ మనకి ఈ పేరాలో తెలియచేశాడు. కాబట్టి దాన్ని ఏదైతే ఈ బౌద్ధ శిల్పాలు ఇక్కడ సేకరించారో దాన్ని స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలుస్తారు. ఎన్నో శిల్పాలు అక్కడ మట్టిలో కలిసిపోయినాయి. తర్వాత మిగిలినటువంటి వాటిని ఇలా రకరకాల మ్యూజియాలకి తరలించడం జరిగింది అని చెప్తున్నాడు.
కాబట్టి బ్రిటిష్ మ్యూజియం, ఆ మ్యూజియం పేరు కూడా చెప్తున్నాడు. బ్రిటిష్లో ఉన్నటువంటి ఆ మ్యూజియం పేరు అసాహి షింబుల్. ఆ మ్యూజియంలో, ఆ గ్యాలరీలో మనకి ఈ వస్తువులన్నీ కూడా కనబడతాయి అంటున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే, ఒక చర్మకారుడు కూడా పూర్ణ కుంభాన్ని సమర్పించాడని చెప్తున్నాడు. ఒక చర్మకారుడు అంటే ఎవరు? చర్మాలు ఒలిచి, ఈ జంతువుల చర్మాలు ఒలిచి వాటికి మనకు చెప్పులు అవన్నీ తయారు చేసే వాళ్ళని చర్మకారులు అంటాం. వీళ్ళని మనం తక్కువ కులాలుగా అభివర్ణిస్తాం. కానీ ఆ రోజుల్లో ఇలాంటి తక్కువ కులాల వాళ్ళకి దేవాలయాల్లో ప్రవేశం ఉండదు, దేవాలయాల్లోకి ప్రవేశించకూడదు. వాళ్ళు అగ్రకులాల వాళ్ళు నివసించే ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరగకూడదు. ఇలాంటి కొన్ని అస్పృశ్యత ఇలాంటివి మన హిందూ మతంలో కూడా ఉండేటివి ఆ రోజుల్లో. కాబట్టి ఇలా ఉండబట్టే చాలామంది కొంత హిందూ మతాన్ని ద్వేషించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల బౌద్ధ మతం ఏం చెప్పిందంటే, కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటిది బౌద్ధ మతం, అందరూ సమానమే అని చెప్పింది బౌద్ధ మతం. అందుకే అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా హిందూ మతాన్ని వదిలిపెట్టి బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి కారణం ఏంటి అంటే ఇదే. కాబట్టి హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలు ఏవైతే ఉన్నాయో ఆ దురాచారాలు, అది అందరూ చెప్పింది కాదు, మన దేవతలు వీళ్ళు వేదాల్లో చెప్పినటువంటి విషయాలు కాదు, కానీ మనుషులు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దురాచారాలు అవి. దాన్ని మనం మతానికి అంటగడుతున్నాం, అది తప్పు. అయితే ఈ బౌద్ధ మతం అలా చెప్పలేదు. బౌద్ధ మతంలో బుద్ధుడు అందరినీ ఆదరించాడు, దాని దగ్గరికి అందరినీ ఆదరించాడు. మీరు చూసారా, 9th క్లాస్లో ఒక పాఠం చదువుకున్నారు. 9th క్లాస్లో బుద్ధునికి సంబంధించినటువంటి ఒక పాఠం మనం చదువుకున్నాం. అక్కడ నందగోపాలుని రాక కోసం బుద్ధుడు అక్కడే వెయిట్ చేసి అతను వచ్చేదాకా ఉండి అతనికి ఆహారం పెట్టి అతనితో మాట్లాడి వెళ్ళినటువంటి తీరు. కాబట్టి బుద్ధుడు అందరినీ ఆదరించాడు, కాబట్టి కులమతాలకు అతీతంగా. అందుకని చర్మకారుడు కూడా బుద్ధునికి సంబంధించినటువంటి ఒక పూర్ణ కుంభాన్ని తయారు చేసి ఇచ్చాడు అంటే అది ఆ బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఆ గొప్పతనానికి, కులమతాలకు అతీతంగా ఉన్నటువంటి ఆ గొప్పతనానికి ప్రతీక. తర్వాత చూడండి, శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి శిల్పాలు, చిత్రాలు రూపొందించడం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దంలో ప్రారంభం కాగా, అమరావతిలో క్రీస్తు శకం 1వ శతాబ్దిలోనే శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపుదిద్దుకుంది. చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు శిల్పకళలోనూ ప్రదర్శితం కావడం అమరావతి శిల్పాల విశిష్టత. అజంతా ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉండడాన్ని పురావస్తు శాఖ వారు గుర్తించారు. శిల్పకళా పరిశోధనలో విశేష నైపుణ్యం గల ఫెర్గుసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని తన పరిశోధనా పత్రంలో రుజువులతో సహా పేర్కొన్నారు. అమరావతి శిల్పంలో ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. గాంధార, మధుర శిల్పకళా రీతులతో సమానంగా అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది. ఇంతటి మహోజ్వలమైన చరిత్ర గల అమరావతి రాజధానిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది అని అంటున్నాడు. ఇక్కడ చెప్పే విషయాలు ఏంటి? అమరావతిలో తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ శిల్పకళా నైపుణ్యం. ఈ శిల్పకళా నైపుణ్యం, శిల్పాలు అనగానే, అందమైన శిల్పాలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అజంతా ఎల్లోరా శిల్పాలు. అజంతా ఎల్లోరా గుహల్లో ఉన్నటువంటి శిల్పాలు మనకు వెంటనే గుర్తొస్తాయి. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి శిల్పాలు, చూసినటువంటి వాళ్లకు వాటి గురించి అర్థమవుతాయి. అక్కడ కూడా బౌద్ధ మతం విస్తరిల్లింది. బౌద్ధ మతం ఎక్కడెక్కడైతే విస్తరిల్లిందో అక్కడంతా కూడా ఈ అద్భుతమైనటువంటి శిల్ప నిర్మాణాలు జరిగాయి. కాబట్టి అమరావతిలో ఉన్నటువంటి ఈ శిల్ప నిర్మాణానికి అజంతా ఎల్లోరా మిగిలినటువంటి ప్రాచీన దేవాలయాల్లోనూ అక్కడెక్కడ చెక్కబడినటువంటి శిల్ప నిర్మాణానికి చాలా వ్యత్యాసం ఉంది అని అంటున్నాడు. అమరావతి తర్వాతనే ఆ శిల్పకళా సంపద అంతా కూడా అని మనం చెప్తున్నటువంటి విషయం కాదు. ఆ శిల్పకళా నైపుణ్యంలో దాన్ని పరిశోధనలు చేసినటువంటి ఫెర్గుసన్ తన గ్రంథంలో రాసుకున్నటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ ఎలా నిర్మించారు, ఈ శిల్పాలన్నీ కూడా ఎలా నిర్మించారంటే శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్మించారు. శరీర ధర్మశాస్త్రం, మానవ శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, జంతువుల శరీర నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఈ శరీర నిర్మాణాలని అన్నింటినీ కూడా
ఒక పరిశీలనాత్మకంగా ఒక స్టడీ చేసి ఆ నిర్మాణ అవయవ సౌష్ఠవాలు ఎలా ఉంటాయి, భావ వ్యక్తీకరణ ఎలా ఉంటాయి, ఒక క్రోధంలో మనిషి ఎలా ఉంటాడు, ఒక స్త్రీ ఎలా ఉంటుంది, కాబట్టి అదే ఆనందాన్ని వ్యక్తం చేసేటప్పుడు ఎలా ఉంటాడు, ఇలా నవరసాలను మన ముఖంలో మనం పలికించేటప్పుడు లేక ఈ హావభావాలు పెట్టేటప్పుడు ఎలా ఉంటుందో, ఈ నాట్య భంగిమలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క శరీర సౌష్ఠవాన్ని ఆధారంగా చేసుకొని చెక్కబడినటువంటి శిల్పాలు. ఏదో తీసుకొని ఊరికి ఒక బొమ్మ వేసేయడం, ఒక బొమ్మని ఇష్టం వచ్చినట్టుగా చెక్కేయడం అలా నిర్మించబడలేదు. అలా నిర్మించకుండా అద్భుతమైనటువంటి కళాశాల సజీవ శిల్పాలుగా, ఒక మాటలో చెప్పాలంటే మన ఎదురుగా ఒక వ్యక్తి నిలబడితేనో ఒక దృశ్యాన్ని మనం చూస్తేనో ఎలా ఉంటుందో అలాగా మనకు కళ్ళకు కట్టినట్లుగా ఒక అద్భుతమైనటువంటి శిల్పాలు ఇక్కడ నిర్మించబడ్డాయి. కాబట్టి ఇది ఎప్పుడు ప్రపంచంలో ఎప్పుడు జరిగింది అంటే ఇలాంటి శిల్పాలు నిర్మించడం ప్రపంచంలో ఎప్పుడు జరిగింది, ప్రపంచ దేశాల్లో అంటే ఇటీవల 14-15 శతాబ్దాల్లో. కానీ భారతదేశంలో అప్పుడు కాదు. భారతదేశంలో ఎప్పుడో 14-15 శతాబ్దాల కంటే ముందు క్రీస్తు పూర్వం నుంచే మనకి ఇక్కడ శిల్ప నైపుణ్యాలు, ఇలాంటి శిల్పాలు చెక్కడం మనకు తెలుస్తుంది. మీరు ఎందుకు ఇంత మన శ్రీకాళహస్తికి వెళ్ళండి, శ్రీకాళహస్తిలో శివాలయాన్ని దర్శించండి ఒకసారి, అలా చూడండి, పైన మందిర నిర్మాణాన్ని ఒకసారి చూడండి, కళ్ళు తిరుగుతాయి. నిజానికి అది మనం మట్టితోనో సిమెంట్తోనో ఇలా చెక్కినటువంటివి కావు. సిమెంటు బొమ్మలో సిమెంటుతోనో మనకు అందమైనటువంటి మైనంతోనో వాటితోనో మనం బొమ్మలు అద్భుతంగా చెక్కేయగలుగుతాం. అవి మెత్తగా మృదువుగా ఉంటాయి, మన ఇష్టం వచ్చిన రీతిలో బొమ్మని మలుచుకోవడానికి అనువుగా ఉంటాయి. కానీ రాతిని ఎలా చెక్కగలుగుతాం, అలా రాతిని అంత అద్భుతంగా ఎలా చెక్కగలుగుతాం? కాబట్టి ఆ ఒకటి ఉన్నట్టుగా ఇంకొకటి, ఒకటి ఉన్నట్టుగా ఇంకొకటి లేకపోవడం, ఇలా రకరకాల భంగిమలు మనకు అక్కడ మనకు కనబడతాయి. అలాంటి దేవాలయాలు మనం సందర్శించేటప్పుడు దేవాలయాలు కానీ కోటలు ఇలాంటివి మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం వెళ్ళేటప్పుడు వాటిని చూసేటప్పుడు మనం చూడాల్సింది ఆ నిర్మాణాలు చూడాలి. మనం ఏదో అక్కడికి వెళ్ళి నేరుగా దేవుడిని దండం పెట్టుకొని వచ్చేయడం కాదు. కానీ ఆ గోడలు అంటే చదువుకున్న పిల్లలుగా మీరు గమనించాల్సింది అక్కడి గోడలు, అక్కడ నిర్మాణాలు ఎలా జరిగాయి, ఎలా జరిగి ఉంటుంది, ఎలా చేసి ఉంటారు, ఇక్కడ ఎంత ప్రాచీనమైనవి ఆ శిలా సంపదలు, ఇవన్నీ కూడా మనం గమనించుకొని రావాలి.